చార్ల్స్ స్పర్జన్ అలాగే జార్జ్ వైట్ఫీల్డ్ ఇద్దరు కూడా ఒకే సమయంలో ఇద్దరు సేవ చేస్తున్నారు. అయితే వారిద్దరికి మధ్యలో చిన్న బోధలో చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఒక రోజున చార్ల్స్ స్పర్జన్ దగ్గరికి ఒక మీడియా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, జార్జ్ వైట్ఫీల్డ్కి మీకు గొడవలు అవుతున్నాయి కదా అని అడిగారు. అవును, మాకైతే గొడవలు లేవు, కానీ డాక్ట్రిన్స్లో చిన్న తేడాలు ఉన్నాయని చెప్పారు. అయితే మీడియా వాళ్ళు అడిగారు, మీరు చార్ల్స్ స్పర్జన్ని పరలోకంలో చూస్తారా, మీరు జార్జ్ వైట్ఫీల్డ్ని పరలోకంలో చూస్తారా అని చెప్పి చార్ల్స్ స్పర్జన్ అడిగారు. మీరు పరలోకంలో జార్జ్ వైట్ఫీల్డ్ని చూస్తారా అని చెప్పి చార్ల్స్ స్పర్జన్ని అడిగారు. వాళ్ళు అనుకున్నారు, చార్ల్స్ స్పర్జన్ నేను చూడను, అతను రాడు, అతని డాక్టరీన్ రాంగ్ కనుక అతను రాడు అని చెప్తే వెంటనే పేపర్లో రాసేసుకొని చక్కగా దాన్ని అందరికీ పంపించేద్దాము, మంచి సర్క్యులేషన్ పెరుగుతుంది వాళ్ళకి పేపర్కి అనుకున్నారు. ఈరోజు కూడా అంతే కదా. ఇప్పుడు ఈ యూట్యూబ్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఎవరైనా ఒక మాట స్టేట్మెంట్ చేశారు అంటే ఎంత ఫాస్ట్గా అది వెళ్ళిపోవాలో అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అది స్టేట్మెంట్ పూర్తిగా అర్థం కూడా చేసుకోరు, దాన్ని ట్రోల్ చేయడానికి, దాన్ని అందరికీ షేర్లు చేసుకొని వాళ్ళ యొక్క ఏంటంటారు సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి, వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఆ రోజుల్లో కూడా మాధ్యమం ఏదైనా ఆ రోజుల్లో కూడా వాళ్ళ తపన అలాగే ఉండేది. మీడియా వాళ్ళు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అప్పుడు చార్ల్స్ స్పర్జన్ అన్నారు, నేను జార్జ్ వైట్ఫీల్డ్ని పరలోకంలో చూడను అన్నారు. వెంటనే రాసేసుకున్నారు, జార్జ్ వైట్ఫీల్డ్ని చార్ల్స్ స్పర్జన్ చూడరట పరలోకంలో, జార్జ్ వైట్ఫీల్డ్ రాడంట అని చెప్పి రాసుకున్నారు. ఎందుకు చూడనంటే మళ్ళీ ఇలా చూస్తున్నారు, ఏం చెప్తారు, అతను డాక్టరీన్ రాంగ్ అని చెప్తారు కదా అని ఇలా చూస్తే చార్ల్స్ స్పర్జన్ ఏమన్నారు తెలుసా, జార్జ్ వైట్ఫీల్డ్ సింహాసనానికి అతి దగ్గరలో ఉంటారు, నేను సింహాసనానికి దూరంగా ఉంటానేమో, అందుకే ఆయన చూడండి నేను అన్నాడంట. హల్లెలూయా. చూడండి, ఒక మాట ఎంత ఐక్యతను తీసుకొచ్చిందో వారిద్దరికి మధ్యలో. మరి జార్జ్ వైట్ఫీల్డ్ ఇంకెప్పుడైనా చార్ల్స్ స్పర్జన్ని హృదయంలో నొచ్చుకోగలడా, అతని మీద పగ పెంచుకుంటాడా? డాక్టరీన్స్ వేరే అన్నప్పటికీ కూడా ప్రేమ అతని మీద పుడుతుంది కదా. అతని మాట ఏం చేసిందంటే ప్రేమను పుట్టించింది, ఐక్యతను పుట్టించింది. అందుకనే చార్ల్స్ స్పర్జన్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అన్నారు. అతను ప్రీచింగ్లోనే కాదు, అతని యొక్క మాటల్లో కూడా ఐక్యతను, అలాగే అతని మాటల్లో కూడా దేవుని యొక్క ఉజ్జీవం రావాలి. కానీ ఈ పగలు కానీ లేకపోతే ఈ యొక్క వేరే డాక్టరీన్స్ అయితే నాకెందుకు, నాకు పగ ఉండకూడదు, నాకు ఐక్యత కావాలి, ఎందుకంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడే ఆశీర్వాదం, అక్కడే ఉజ్జీవము రగులుతుందని చెప్పి చార్ల్స్ స్పర్జన్కి తెలుసు. ఈరోజు నిజంగా అలాంటి చార్ల్స్ స్పర్జన్ లాంటి మాటలు మన భారతదేశంలోనే సేవకులు కూడా మాట్లాడితే ఎప్పుడో భారతదేశంలో ఉద్యమం వచ్చేసేది. ఎందుకంటే సేవకులందరూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఉద్యమం దిగి రావాల్సిందే. మనము సేవకులందరినీ కలిపేలేం, కానీ మన మందిరంలో మనమందరం కలిసి ఏక మనసుతో ఉన్నప్పుడు మనం కూడా అట్టి ఉజ్జీవ కార్యములు చూడగలుగుతాం.